సో యువతరం బాగుండాలి, భావితరాలు బాగుండాలి, దేశం ముందుకెళ్ళాలి అని మనం ఎప్పుడు కూడా కోరుకునే వాళ్ళలో మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పని కూడా కొంతమందికి ఉపయోగపడితే బాగుంటుందన్న ఉద్దేశంతో మీరు చేస్తుంటారు, నా ప్రయత్నాలు నేను చేస్తుంటాను. కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు కలిసాం. కాబట్టి మీరు చెప్పే విషయాల్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అయితే ఇప్పుడు ఈ గ్రూప్స్ కోసం, సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులు చాలా మంది డబ్బుండి కొంచెం సపోర్ట్ చేసుకునే వాళ్ళైతే హైదరాబాద్ లాంటి ప్లేస్‌కొచ్చి కోచింగ్ సెంటర్‌లో చేరి తీసుకుంటారు సార్. కానీ ఇంకా చాలా సెక్షన్ పీపుల్ వాళ్ళకి హైదరాబాద్ వరకు రీచ్ ఔట్ అయ్యే అవకాశం ఉండదు. కానీ వాళ్ళు చాలా ఈ అన్‌సర్టెనిటీ వచ్చే ఎగ్జామ్స్, తర్వాత ఈ ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ ది పొలిటికల్ స్టేట్‌మెంట్స్, ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేసే ఒపీనియన్స్ ఇవన్నీ కూడా వాళ్ళని విపరీతంగా ప్రభావితం చేస్తది సార్. సో, అలాంటి ప్రభావితం జరగకుండా వాళ్ళు ఎంచుకున్న లక్ష్యం వైపే వెళ్ళాలంటే వాళ్ళు ఎలాంటి నిర్ణయాత్మకమైన ఆలోచన ఉంటే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు సార్? చాలా మందిలో ఏ అపోహ ఉందంటే మనం కోచింగ్ సెంటర్స్‌కి వెళ్తే తప్ప మనం విజయం సాధించలేమన్నది ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఎందుకంటే మోస్ట్‌లీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు చేస్తున్న అడ్వర్టైజ్‌మెంట్స్. ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ బేసిక్‌గా వాళ్ళు బిజినెస్ గూడా చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు ఈ కోచింగ్‌లో పిల్లలకు కోచింగ్ గూడా ఇస్తున్నారు. కాబట్టి కోచింగ్ సెంటర్‌లో వెళితేనే మనం పాస్ అవుతామా అన్న ఒక అభిప్రాయం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని నేనెప్పుడూ అనుకుంటాను. ఎందుకంటే నేను నా సివిల్ సర్వీసెస్ 89లో రాసినప్పుడు మేము ఒక నలుగురు, ఐదుగురం కలిసి మేమే ప్రిపేర్ అయ్యాం. మేమెక్కడ కోచింగ్ అన్నది ఎక్కడ తీసుకోలేదు. ఆ తర్వాత చివరికి ఇంటర్వ్యూలో వెళ్ళేటప్పుడు కొద్దిగా కొత్త విషయాలు కాబట్టి తెలుసుకుందామని ఒక 15 రోజులు ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది కోచింగ్. నేను వాజీ రామన్ రావు ఢిల్లీలో వెళ్ళాను. అందువల్ల నేను ప్రపోజ్ చేసే మొదటి పాయింట్ ఏంటంటే, మనకు సబ్జెక్ట్ మీద కంప్లీట్ గ్రిప్ ఉంటే, తర్వాత మనకు కాన్ఫిడెన్స్ ఉంటే, మనం ఎక్కడా కూడా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. నంబర్ 2 ఒక గ్రూప్‌గా ప్రిపేర్ అవ్వండి అని నేనెప్పుడు చెప్తాను. ఎందుకంటే ఎప్పుడూ ఒక మనిషి సింగిల్‌గా కూర్చున్నప్పుడు అనేక ఆలోచనలు వస్తుంటాయి. వస్తుందో రాదో, లేకుంటే ఏమవుతుందో లేదో, నేను హైదరాబాద్‌కి వెళితేనే వస్తుంది, ఢిల్లీకి వెళితేనే వస్తుందన్న ఒక ఊహ ఎప్పుడూ తిరుగుతూ ఉండడం వల్ల వాళ్ళ కాన్సంట్రేషన్ అన్నది కుదరదు. అదే గనుక మనం సిమిలర్ ఐడియాస్ ఉన్నవాళ్ళు, ఇదే పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒక ముగ్గురు, నలుగురు మనం కూర్చోగలిగితే ఆ తర్వాత గ్రూప్‌లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే, సింగిల్‌గా ఉన్నప్పుడు ఈ మధ్య డిస్టార్షన్స్ చాలా వచ్చేసాయి. ఎందుకంటే, మన చేతిలో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఆర్ సెల్ ఫోన్ ఎలాంటిదంటే, అది పెట్టుకొని కూర్చుంటే 24 గంటలు అందులో గడిచిపోతాయి. 24 గంటల సమయం కూడా మనకు సరిపోదు. ఎందుకంటే, ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అని, ఈ మధ్య ఇంకా త్వరగా ఆకర్షించడానికి 29 సెకండ్ల రీల్స్ అని, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే దాంతో ఏమవుతుందంటే మనుషులను డిస్ట్రాక్ట్ చేయడము, ఆ విధమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒంటరిగా ఉండడం కన్నా నేను ఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇచ్చిన రెండవ సలహా ఏంటంటే, అందరూ కలిసి ప్రిపేర్ అవ్వండి. తర్వాత మూడవదేంటంటే, మీలో మీరే ఎగ్జామ్స్ పెట్టుకోండి. సాధారణంగా మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేసామంటే, మేము నలుగురం కలిసి ప్రిపేర్ అయ్యాము. ప్రతి వారం ఒకరు క్వెషన్ పేపర్ సెట్ చేస్తారు. ఈ ఈ మిగతా ముగ్గురు రాస్తారు ఎగ్జామ్. రాసిన తర్వాత క్వెషన్ పేపర్ ఎవరు సెట్ చేశారో వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. చేసిన తర్వాత ఈ పేపర్స్ మీద డిస్కషన్ జరుగుతుంది. సో, డిస్కషన్ జరగడం వల్ల ఏంటంటే, మనం నలుగురం ఒక విషయం గురించి ఆలోచిస్తాం. ఆ విధంగా మేము ప్రతి వారం తయారు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. దానివల్ల ఏమైందంటే, ఒక క్వెషన్ పేపర్ సెట్ చేయాలంటే ముందు చాలా కష్టపడాలి. అసలు మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా ఒకసారి స్కాన్ చేయాలి. ఆ తర్వాత ఎటువంటి క్వెషన్స్ అడగాలి. సో, దానివల్ల ఏమంటుందంటే క్వెషన్ పేపర్ సెట్ చేసే వాళ్ళకి కంప్లీట్ అవగాహనొస్తుంది. ఆ తర్వాత మిగతా ముగ్గురు ఎవరైతే ఈ క్వెషన్ పేపర్ అటెంప్ట్ చేస్తారో, వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాళ్ళు చెప్పడానికి కూడా ఈ క్వెషన్ పేపర్ సెట్ చేసిన వ్యక్తికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ డిస్ ఆ! డిస్కషన్ యాహ్! డిస్కషన్‌లో అనేక విషయాలు తెలుస్తాయి. కాబట్టి మొదటిదొచ్చేసి హైదరాబాద్‌కు వెళ్ళాలన్న సంకల్పన పెద్ద గొప్పది కాదు. దానికోసం ప్రత్యేకంగా మీరెక్కడో అప్పులు చేసి రావాల్సిన అవసరం లేదు. 2 ఒక గ్రూప్‌గా ప్రిపేర్ అవ్వండి. మూడవదొచ్చేసి మీరు ఒక ఎగ్జామినర్‌గా మారి మీరు కండక్ట్ చేసుకోవచ్చు. ఆ తరువాత ఈ డిస్టార్షన్స్ నుంచి, డిస్ట్రాక్షన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. తర్వాతేంటంటే ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, మనం రోజంతా కూడా యాక్టివ్‌గా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది ఏమనుకుంటారంటే,
ఈ ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి నేను ఇంకెక్కడికి కదలను, ఇక్కడే కూర్చొని నేను చేస్తాను. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు 16 గంటలు 17 గంటలు చదవాలి ఈ విధంగా. దాంతో ఏమవుతుందంటే మనము పుస్తకం ముందు పెట్టుకొని కూర్చుంటాం, కానీ ఎఫెక్టివ్ గా ఎంత సమయం దానికోసం కేటాయిస్తున్నాం అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సార్ ఇది చాలా అపోహలు ఉన్నాయి సార్ పిల్లలకు. అవును, 14 గంటలు చదవాలి, 16 గంటలు చదవాలి, 18 గంటలు చదవాలి. ఎట్లా హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అందుకనే ఏం చేయాలంటే మీరు ఒక రొటీన్ మీరు సెట్ చేసుకోండి. మార్నింగ్ ఎప్పుడు లేవాలి, లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్నవి చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం రోజంతా యాక్టివ్గా ఉండాలంటే మనము ఏ విధంగా మనం రోజు ప్రారంభిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడాలి. కాబట్టి అట్లీస్ట్ ఒక 30 to 45 minutes యూ గో ఫర్ ఎ వాక్, జాగ్ కానీ వాక్ కానీ మేబీ సైక్లింగ్ కానీ మీకు ఏ విధమైన ఉంటే చేయండి, లేకుంటే యోగా చేయండి. ఇంట్లోనే వర్షం పడుతుంది, చాలా మంది ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా సార్ బయటికి ఎలా వెళ్ళగలమంటారు. మనం కూర్చున్న చోట్లనే మనం చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, సిటప్స్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes వరకు మీరు ఒంటికి చెమట పట్టిస్తే ఏమవుతుందంటే బుర్ర కూడా పదునవుతుంది. బాగుంటుంది సార్. అంటే బై ఎక్సర్సైజ్ సైకాలజీ కూడా ఏం చెప్తుంది సార్ అంటే బై ఫిజికల్ యాక్టివ్ ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వలన బ్రెయిన్ లో ఆక్సిడైజింగ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. కరెక్ట్. మీ ఫోకస్ పెరుగుతుంది, చేసే పని పట్ల ఒక ఇష్టం ఏర్పడుతుంది. దాంతో కూడా యూ కెన్ ప్రొసీడ్ అని కూడా రీసెర్చ్ చెప్తుంది సార్. డెఫినెట్ గా. అందుకని నేను చెప్పేది ఏంటంటే మన రొటీన్ సెట్ చేసుకుని స్టార్ట్ ది డే విత్ పాజిటివ్ నోట్. ఆ తర్వాత ఏంటంటే మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని జనరల్ గా ఏమంటే ఆఫ్టర్ లంచ్ మనకు కొద్దిగా నిద్ర వస్తుంది, కొంచెం అంత అటెంటివ్ గా ఉండవు. కాబట్టి బాగా వచ్చిన సబ్జెక్ట్స్ అక్కడ పోస్ట్పోన్ చేసుకోండి. మార్నింగ్ ఫ్రెష్ గా ఉంటాం కాబట్టి ఏవైతే విషయాలు మనకు కొంచెం కష్టం అనిపిస్తాయో ఆ విషయాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టండి. ఆ తర్వాత మనం చేసుకోవాల్సిందంటే మన టార్గెట్ ని స్ప్లిట్ చేసుకోండి, చిన్న చిన్నగా స్ప్లిట్ చేసుకొని మనం చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే చాలా మంది ఎవరితోనో కంపేర్ చేసుకొని భయపడుతుంటారు. అది ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సార్. యా, చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సీనియర్స్ చేసుకొని చాలా డిసప్పాయింట్ అయిపోతారు. హౌ టు ఓవర్కమ్ సార్ అది? దానికి ఏంటంటే యూ హ్యావ్ టు కంపీట్ విత్ యువర్ సెల్ఫ్. మనల్తో మనమే పోటీ పెట్టుకోవాలి. ఇప్పుడు సచిన్ తెందూల్కర్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నారు, మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. వీరెవరు కూడా ఎవరో బ్యాట్స్మెన్ల యొక్క రికార్డులు బ్రేక్ చేయాలని వాళ్ళు చేయరు, వాళ్ళతో వాళ్లే కంపీట్ చేస్తుంటారు. అంటే ప్రతి మ్యాచ్ బాగా ఆడాలన్న ఒక సంకల్పనతో వాళ్ళు వెళతారు కాబట్టి అందులో సక్సెస్ అవుతే వాళ్ళు రికార్డులు బ్రేక్ చేస్తారు. కాబట్టి ఆడడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా ప్రిపేర్ అవడం అన్నది ఇంపార్టెంట్, మన పర్ఫార్మెన్స్ అన్నది ఇంపార్టెంట్. కాబట్టి మన రికార్డు మనమే బ్రేక్ చేసుకుందాం అన్న ఆలోచన మీరు పెట్టుకోండి. ఎవరో రికార్డు బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. మనం రోజు ఇంక్రిమెంటల్ గా గనక మన పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే, హై జంప్ లో సాధారణంగా ఏం చేస్తారంటే ఒక బార్ పెడతారు, దాన్ని దుంకగానే మళ్ళా పెంచుతారు బార్ కొద్దిగా. సో దాన్ని మీరు చేయగానే ఇంకొక పెంచుతారు. కాబట్టి ఏంటంటే థింక్ దట్ యు ఆర్ ఇన్ హై జంప్ కాంపిటీషన్. కాబట్టి రోజు ఈ బార్ అన్నది కొద్దిగా కొద్దిగా మనం రేస్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఏమవుతుందంటే మన మీద మనకే కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే నిన్న ఇంత జంప్ చేసాం, ఈరోజు ఇంత జంప్ చేయగలిగాం, కాబట్టి రేపు ఇంకా జంప్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ విధంగా డోంట్ ట్రై టు కంపీట్ విత్ అదర్ పీపుల్, కంపీట్ విత్ యువర్ సెల్ఫ్. మీ రికార్డులు మీరే బద్దలు కొట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి అన్నది. తర్వాత ఏంటంటే కాన్సన్ట్రేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇందాకే మాట్లాడుకున్నాం, రోజుకు 16 గంటలు 17 గంటలు చదవాలి ఇలాంటివంతా ఉన్నప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మనం 1 గంట చదివినా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చదివి ఎటువంటి డిస్టార్షన్స్ లేకుండా మనం చేయగలిగితే ఆ 1 గంటలో మీరు తీసుకునే విషయం ఎంత ఉంటుందంటే అది పర్మనెంట్ గా మీలో ఉండిపోతుంది. కాబట్టి మీరు చూసుకోండి, ఎవ్రీ 1 hour కి నేను ఐ ఆల్వేస్ సజెస్ట్ గివ్ ఎ 5 minute బ్రేక్. ఒక 1 hour చదివిన తర్వాత ఒక 5 minute బ్రేక్ ఏదో మీరు చూసుకోండి కావాలంటే, ఎందుకంటే ఆ సెల్ ఫోన్ అన్నది లాగేస్తుంటది మిమ్మల్ని. ఎవరు మెసేజ్ పెట్టారు, ఎవరు మేజర్ ఛాలెంజ్ ఏంటంటే బ్రేక్, బట్ కాబట్టి sometimes go beyond their limitation. yes, కాబట్టి after back become a major challenge. yes, కాబట్టి after every 1 hour you have a 5 minute మొబైల్ బ్రేక్. సో వెళ్ళి చూసుకోండి, మీరు మీ మొబైల్ చూసుకోండి, మెసేజెస్ ఉండి రిప్లై ఇవ్వండి, మళ్ళీ మేబీ 5-10 minutes తర్వాత మళ్ళీ వచ్చి కూర్చోండి. సో ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీరు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ మీకు పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక సజెషన్ నేను ఏం చెప్తానంటే అందరికీ,
చాలా మంది ఈ మధ్య రాయడం మానేశారు. ప్రతి ఒక్కటి ఏంటంటే చదువుతున్నారు. ఆ తర్వాత వాళ్ళ సెల్ ఫోన్‌లోనో, కంప్యూటర్‌లోనో స్టోర్ చేస్తున్నారు. అవును సార్. కానీ యాక్చువల్‌గా మనం స్టోర్ చేయాల్సింది ఇక్కడ. మనది ఇది చాలా పెద్ద కంప్యూటర్. మనం ఓన్లీ 5% ఆఫ్ ఈ మెమరీని వాడుతున్నాం ఇప్పటికి. సో 95% ఇంకా హార్డ్ డిస్క్ బ్లాంక్ గానే ఉంది. కాబట్టి ఇట్ కెన్ టేక్ సో మచ్ ఆఫ్ మెటీరియల్. యెస్. ఎప్పుడేంటంటే మనం చదివిన దాని వల్ల మన హార్డ్ డిస్క్‌లో వెళ్ళే పర్సెంటేజ్ 10% అవుతే, మనం వెన్ యూ రైట్ ఇట్ ఆల్‌మోస్ట్ గోస్ అప్ టు 50-60%. కరెక్ట్. కాబట్టి కీప్ రైటింగ్. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే ఒక నోట్‌బుక్ పెట్టుకొని దాంట్లో నోట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మేబీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే జస్ట్ గో త్రూ దట్. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే మన మెమరీ అన్నది ఉండి అది ఎప్పుడో ఒక చోట మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి కీప్ రైటింగ్ అన్నది, తర్వాత మీ నోట్స్ మీరే తయారు చేసుకోండి. సాధారణంగా ఏమవుతుందంటే కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్ ఏం చేస్తారంటే వాళ్ళు నోట్స్ ఇష్యూ చేస్తారు. అవును సార్. అంటే సపోజ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక 100 మంది ఉంటే ఈ 100 మంది కూడా అదే మెటీరియల్ చదువుతారు. యాహ్! కాబట్టి రేపు ఎగ్జామ్ రాస్తే ఈ 100 అదే నోట్స్ రాస్తారు. కానీ సపోజ్ మీరే ఎవాల్యుయేటర్ అనుకుందాం పేపర్‌లో. 100 మందికి ఎగ్జామ్ పెట్టారు. 100 మంది ఒకటే రాస్తుంటే మీకు బోర్ కొడుతుంది. సపోజ్ ఇఫ్ సంబడీ రైట్ సంథింగ్ డిఫరెంట్. అప్పుడు ఏమవుతుందంటే డెఫినిట్‌గా ఈ స్టూడెంట్ హి హాస్ వర్క్డ్ బియాండ్ అదర్స్ అని ఆటోమేటిక్‌గా మీకు మార్క్స్ ఇవ్వడంలో దే గివ్ డిఫరెంట్ మార్క్స్. ఈస్ దేర్ ఎనీ కెన్ యూ సజెస్ట్ క్వెషన్స్ సర్ వాట్ ఇలాంటి ఆర్ ద ఉన్న క్వెషన్స్ గురించి యాహ్! వాట్ ఆర్ యాహ్! ద బేసిక్ క్యారెక్టర్స్ సివిల్ సర్వెంట్ ఆర్ గ్రూప్స్ ఉండే పిల్లలకు ఎలాంటి లక్షణాలు పెట్టుకుంటే వాళ్ళు ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ ఎదుర్కొని వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది సార్? యాహ్! సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 ఇలాంటి వాట్లలో మేబీ ఎనీ సర్వీస్ కావచ్చు. యెస్ సార్. అల్టిమేట్‌గా ది కాన్సెప్ట్ ఈస్ సర్వీస్. కరెక్ట్. సేవ హ్మ్. అన్నది అల్టిమేట్. ఎందుకంటే దీంట్లో జీతం వస్తుంది. మీకు ఒక హోదా ఉంటుంది. మీకు ఒక సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి సెకండరీ ఫ్యాక్టర్స్. ది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఫ్యాక్టర్ ఈస్ మీ వల్ల కొంతమంది జీవితాల్లో వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలి. కొంతమంది జీవితాల్లో మీరు వెలుగులు నింపగలగాలి. ఏవైతే అన్యాయాలు మీరు సమాజంలో చూస్తున్నారో మీరు ఆ స్థానానికి వెళితే అటువంటి అన్యాయాలు జరగకుండా ప్రజలను కాపాడాల్సిన అవసరం, బాధ్యత మీది. కాబట్టి ఇలాంటి నోబుల్ ఐడియాస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మన బాడీలో మీరు సైకాలజిస్ట్ కాబట్టి మీకు తెలుసు. బాడీలో ఈ హార్మోన్స్, పాజిటివ్ థింగ్స్ అన్నీ కూడా దే విల్ జనరేట్. దానివల్ల ఏంటంటే యూ విల్ బి టోటలీ యాక్టివ్. అంటే చేయాలి, తపన చేయాలి, ఇది మార్చాలి అన్న దీంట్లో ఉంటాం. కాబట్టి ఫస్ట్ క్వాలిటీ వాట్ దే షుడ్ హావ్ ఇస్ ద సర్వీస్. చేయాలన్న ఒక తపన. ఆ తపన గనక వాళ్ళు డెవలప్ చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటే ఈ విధమైన భావనలు మనకు డెవలప్ అవ్వడానికి సమాజాన్ని చదవగలగాలి. పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, పుస్తకాలతో పాటు సమాజాన్ని కూడా చదవాలి. యెస్. అంటే సమాజంలో ఉన్న సమస్యలేంటో తెలుసుకోవాలి. హ్మ్. ఈ ధనికులకు, పేదలకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసాలు ఎందుకొస్తున్నాయో తెలుసుకోవాలి. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఏదైతే జరుగుతోందో, ఇది ఎందువల్ల జరుగుతుందో, కరప్షన్ అన్నది ఎందుకు జరుగుతోంది, తర్వాత ప్రస్తుతమున్న పొలిటికల్ సిస్టమ్ ఈ విధంగా ఉండడానికి కారణాలేంటి? ఇలాంటివన్నీ గూడా మనం తెలుసుకోవాలంటే, మనం సమాజాన్ని చదవాలి. సమాజాన్ని చదవాలి అంటే దానికి బాగా ఉపయోగపడేదేంటంటే న్యూస్ పేపర్ రీడింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ అన్నది చదవాలి. ఎందుకంటే పుస్తకాలు, న్యూస్ పేపర్స్ ఏమవుతుందంటే మనకు అనేక విషయాలను తెలియజేస్తాయి. అందువల్ల సాధారణంగా ఈ పరీక్షలు రాసే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక న్యూస్ పేపర్‌కు చదవడానికి కనీసం ఒక గంట సమయం కేటాయించాలని నేను చెబుతుంటాను. అంటే అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ నుంచి నేషనల్, తర్వాత స్టేట్, ఆ తర్వాత వచ్చేసి మన లోకల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. సో ఈ తెలియడం వల్ల ఏమవుతుందంటే మనం దానికి సొల్యూషన్స్ ఆలోచించడం మొదలుపెడతాం. కాబట్టి మీరు సమాజాన్ని చదవడానికి అత్యుత్తమమైన సాధనం ఏంటంటే న్యూస్ పేపర్ చదవడం అన్నది, తర్వాత డిస్కషన్ అన్నది. తర్వాత ఇప్పుడు టీవీ మాధ్యమాలు ఉన్నాయి. వాటి వల్ల ఏంటంటే అనేక మంది ఆ ఫీల్డ్‌లో అనుభవజ్ఞులు డిస్కషన్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు ఛానెల్స్‌లో మీకొచ్చే డిస్కషన్స్ ఎప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు తప్ప, అందులో ఉపయోగపడే అంశాలు నాకెప్పుడు కనపడవు. కనబడేది. ఏదైనా ఒక సాలిడ్ అంశం మీద. అందుకని నేను మీకేం సజెస్ట్ చేస్తానంటే నేషనల్ ఛానెల్స్‌లో ముఖ్యంగా సంసద్ టీవీ అని ఉంటది. సంసద్ టీవీ. అందులో పార్లమెంట్ టీవీలో బోత్ లోక్‌సభ, రాజ్యసభ 2 ఉంటాయి. సో, ఆ డిస్కషన్స్‌లో మీరు వెళ్లి చూడండి.
అక్కడ ఏమవుతుందంటే ఒక స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని అందులో డిస్కషన్స్ మొదలవుతాయి. మిగతా ఛానల్స్, సాధారణ ఛానల్స్ ఏమవుతుందంటే ఈ టీఆర్పీ రేటింగ్స్ కోసం ఎవరు ఎంత అరిస్తే అంత గొప్ప అన్న భావనలతో వాళ్ళు ఈ మధ్య ఈ టీవీ డిస్కషన్స్ నడుపుతున్నారు. తర్వాత ఈ మిగతా ఛానల్స్ లో ఎవరు ప్రిపేర్ అయ్యి రారు టాపిక్ మీద. అక్కడికి వచ్చి ఎవరో ఒకరు చెప్పిన మాటను పట్టుకొని దాని మీద వాళ్ళను తిట్టడం మొదలు పెడతారు. దీనివల్ల మన టైం వేస్ట్. అందువల్ల ఈ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ముఖ్యంగా ఈ సంసద్ టీవీ, ఈ విధంగా టీవీ నుంచి కూడా ఒక అంశం మీద మనం కనుక చేయాలి. తర్వాత ఏంటంటే ఎడిటోరియల్స్ చదవండి అని నేను ఎప్పుడు చెబుతాను. ఎందుకంటే పేపర్ మొత్తం చదవడం ఒకటి, ఎడిటోరియల్స్ చదవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ మధ్య కొన్ని ఛానల్స్ కానీ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా అన్ని పేపర్లో వచ్చే ఎడిటోరియల్స్ మాత్రమే వాళ్ళు పెడుతుంటారు. కాబట్టి ఇలాంటి యూస్ఫుల్ సైట్స్ ఏవైనా ఉంటే అవి కూడా మనం వెతుకోగలగాలి. సో ఒక గంట సేపు మనం ఎడిటోరియల్ చదివితే ఎడిటోరియల్ రాయడానికి చాలా కష్టం. ఎందుకంటే అనేక విషయాలను క్రోడీకరించి దాన్ని ఒక సింపుల్ 3 పారాగ్రాఫ్ లో రాయాలి. అందువల్ల ఏమవుతుందంటే జిస్ట్ మీకు దొరుకుతుందంట, సారం మీకు దొరుకుతుంది. ఆ సారం గనక మీకు దొరికితే ఏమవుతుందంటే దాన్ని వ్యక్తీకరించడం కూడా చాలా సులభం అవుతుంది. సో ఆ విధంగా చేయాల్సిన ఒక అవసరం. ఎస్, మన దగ్గరికి పిల్లలు కౌన్సిలింగ్ సెషన్ కోసం వస్తుంటారు సార్. Yeah. ఇప్పుడు వాళ్ళ మేజర్ ఎక్కువ మంది పిల్లలు నేను గమనించిందంటే హైదరాబాద్కి వచ్చిన పిల్లలు Hmm. తల్లిదండ్రులు ఇంట్లో పడే కష్టాలు, వాళ్ళ అనారోగ్య సమస్యలు, వీళ్ళు ఇంత దూరం వచ్చి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నప్పుడు విపరీతమైన మానసిక ఆందోళనతో లోనవుతుంటారు. అమ్మ నాన్న సరిగ్గా ఉన్నారో లేదో, నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను, అక్కడ సాయం చేయడానికి లేను అని ఈ ఆందోళనతో ఏమవుతుంది, అసలు వాళ్ళు వచ్చిన గోల్ ఏదైతే ఉందో, ఏదో పర్పస్ కోసం వచ్చారు, ఆ పర్పస్ కాస్త అది డిఫీట్ అయ్యి వాళ్ళు రోజు పొద్దున్న సాయంత్రం ఇదే ఆందోళన ఉండి వాళ్ళు దే లూజ్ ది ట్రాక్. సో అట్లాంటి వాళ్ళకు ఐ నీడ్ యువర్ స్ట్రాంగ్ సజెషన్ సార్, సో దట్ దే విల్ బి ఫోకస్డ్ ఆన్ అచీవింగ్ దేర్ గోల్. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే మొదట మనం నిర్ణయించుకోవాలి, మనం ఈ పరీక్షల్లో పాస్ అవడానికి మనం స్వయంగా మోటివేట్ అయ్యి వచ్చామా, లేకుంటే ఈ సొసైటీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని వచ్చామా, ఇదోటి చూసుకోవాలి. చాలా మంది ఏంటంటే మా పక్కింటి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, మా ఊర్లో పలానా వ్యక్తుల పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నేను కూడా ప్రిపేర్ అవుతాను అంటే మనకు యాప్టిట్యూడ్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. యాటిట్యూడ్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఆ తర్వాత యాప్టిట్యూడ్ వద్దాం. ముందు ఈ యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. లేకుంటే ఏమవుతుందంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో డిసైడ్ చేసుకొని ఎస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎందుకంటే అమ్మా నాన్నల పరిస్థితి సరిగా లేదు, అది నేను అర్థం చేసుకుంటా. ఆ పరిస్థితిని బాగు చేయడానికే మనం వచ్చాం కదా. ఇప్పుడు ఈ పరీక్షల్లో కనుక మనం విజయం సాధించగలిగితే ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి ఏదైతే ఉందో దాంట్లో మెరుగు మనం చూపించగలం. కేవలం బాధపడిపోతేనే పరిస్థితులు మెరుగైతే అందరూ బాధపడుతుంటారు, ఇంకేముంది. దట్ ఈస్ ది సింప్లెస్ట్ వే. కాబట్టి మీరు బాధపడితే పరిస్థితులు, సమస్యలు సెటిల్ అయిపోతే అందరూ బాధపడతారు. కాబట్టి బాధను అర్థం చేసుకున్న మీరు ఆ బాధను జయించాలంటే, దీంట్లో విజయం సాధించాలన్న మనసును ఆ విధంగా మీరు ప్రోత్సాహం ఇచ్చుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలం. తర్వాత మనం పెట్టే ఖర్చు కూడా చాలా రీజనబుల్ గా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే అమ్మా నాన్నలు చాలా పేదరికంలో వాళ్ళు కష్టపడి మన కోసం ఉంటారు. కాబట్టి మనం విలాసాలకి, అనవసర ఖర్చులు వీటన్నిటిని తగ్గించుకొని మనం ఏ విధంగా అతి తక్కువ బడ్జెట్తో మనం ముందుకు వెళ్ళగలమా అన్నది కూడా ఆలోచించుకోవాలి. సో ఆ తర్వాత మనం అదే అంటున్నాను నేను, యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం యాప్టిట్యూడ్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. అందువల్ల మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఈ విధంగా వస్తున్నారో వారి మనోభావాలు కరెక్టే, కానీ వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి. ఈ విధమైన పరిస్థితుల నుంచి బయటికి రావడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అన్న భావాలు వాళ్ళలో ఉంటే ఏమవుతుందంటే దట్ యాక్ట్స్ యాజ్ ఎ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ దెమ్. ఆ విధంగా చేయొచ్చు. యా, ఇంకొక ప్రశ్న సార్. యా, ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు గ్రూప్స్ అనౌన్స్ చేశారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. చాలా మంది పిల్లలు అయితే వాళ్ళు అన్ని ఎగ్జామ్స్ కి వారు ఎలిజిబుల్, వాళ్ళు రాయొచ్చు ఎగ్జామ్స్. సో చాలా మంది విద్యార్థులకు ఏముందని అంటే ఏది చూస్ చేసుకోవాలా, ఇటు గ్రూప్ 2 ఉన్నది, గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 1 కూడా ఉంది. సో ఎట్లా చూస్ చేసుకుంటారు సార్, ఈ విచ్ కోర్స్ అండ్ విచ్ గ్రూప్ తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళు అచీవ్ చేయగలరు అని స్టాండర్డ్ థింకింగ్ ఎట్లా తెచ్చుకోవాలంటారు? ఇప్పుడు ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ ఒకసారి ఆలోచిద్దాం. నేను ఒక 50 కేజీలు ఎత్తగలను. 50 కేజీలు ఎత్తితే నేను ఎత్తగలను. 75 కేజీల గ్రూప్ కూడా ఉంది. సో 75 కేజీలు కూడా ఎత్తొచ్చు. కానీ నేను ఎత్తుతానా లేదా అన్నది నా కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని కాలేజీలో,
ఆ తర్వాత నేను మినిమం కొన్ని 2 సబ్జెక్ట్‌లో నాకు ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు నేను వెళ్ళి మెయిన్ ఎగ్జామ్స్, సివిల్ సర్వీసెస్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి నేను మొదలుపెడితే ఏమవుతుందంటే, మనల్ని మనకే కొద్దిగా ఎక్కడో ఒక చోట గిల్టీ ఫీలింగ్ ఉంటది. అంటే మనం పెద్ద గొప్ప స్టూడెంట్ కాదు. ఒక యావరేజ్ స్టూడెంట్‌ని నేను. సో, దీంట్లో నేను చేయగలనా లేదా అన్నది నెగెటివ్ మోటివేషన్ అప్పుడే మొదలవుతుంది. కాబట్టి ఫస్ట్ మీ అసెస్‌మెంట్‌ని, మీ కేపబిలిటీస్‌ని మీరు నిర్ణయించుకోండి. దీన్నే స్వాట్ అనాలిసిస్ అంటాం. స్వాట్ అనాలిసిస్. ఎస్‌డబ్ల్యూఓటీ. అంటే మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? మీ వీక్‌నెసెస్ ఏంటి? మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి? మీకున్న థ్రెట్స్ ఏంటి? ఇవి గనక మీరు మిమ్మల్ని కూర్చొని అనలైజ్ చేసుకొని, మీతో మీరు మాట్లాడండి. అందుకనే వివేకానందుల వారు అంటారు, ప్రతిరోజు మీతో మీరు ఒకసారి మాట్లాడుకోండి. లేకుంటే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోతారంటారు ఆయన. అందువల్ల నేను చెప్పేదేంటంటే ప్రతి ఒక్కరికి మీతో మీరు మాట్లాడుకోండి. మీకున్న స్ట్రెంగ్త్‌లు, వీక్‌నెస్ పేపర్ మీద రాసుకోండి. రాసుకొని ఈ ఎగ్జామినేషన్‌కి కావాల్సిన కేపబిలిటీస్ ఏంటి? ఆప్టిట్యూడ్స్ ఏంటి అన్నది తెలుసుకొని ఈ 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చూసుకోండి. ఎప్పుడు నేనేం చెప్తుంటానంటే, "ఎ బర్డ్ ఇన్ ఎ హ్యాండ్ ఈస్ వర్త్ 2 ఇన్ ది బుష్" అంట. అంటే పొదలో ఒక 2 పావురాలున్నాయి. నీ చేతిలో ఒక పావురం ఉంది. మనం దీన్ని పట్టించుకోకుండా ఆ రెండిటి గురించి ఆలోచిస్తే ఇది కూడా ఎగిరిపోతుంది. కాబట్టి మీరు చేయాల్సిందేంటంటే, మన కేపబిలిటీస్‌తో ఒక పొజిషన్‌ని మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ 2 రాసారు. మీకో పొజిషన్ వచ్చింది. యెస్. మనలో మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడేంటంటే మనం వి కెన్ గో ఫర్ ది 75 కిలోస్ వెయిట్ లిఫ్టింగ్. సో 50 కిలోస్ నేనెత్తాను. కాబట్టి నేనిప్పుడు కంఫర్టబుల్‌గా ఉన్నాను. కాబట్టి నౌ ఐ విల్ అటెంప్ట్ ఫర్ 75. సో డైరెక్ట్‌గా 75కెళ్ళి అక్కడే ఉండి దాన్ని ఎత్తలేక బాధపడే బదులు, నేను ఎత్తిన వెయిట్‌ని నేను సాటిస్ఫై చేసి, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ఎ హైయర్ వెయిట్, హెవియర్ వెయిట్. ఆ విధంగా చేసుకుంటూ ఉంటే, చాలామంది పిల్లలు కూడా నేను చెబుతాను. మీరు ఉద్యోగం చేస్తూ, ఆర్ ఏదైనా చిన్న సంపాదన చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్తాను. దానివల్ల ఏంటంటే, ఈ ఎగ్జామినేషన్స్‌లో దేర్ ఈస్ నో గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ మీరు చూసుకున్నారంటే, సివిల్ సర్వీసెస్ మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 900-1000 జాబ్స్ ఉంటాయి. దానికి సుమారుగా 10 లక్షల మంది అప్లికేషన్‌లు పెడతారు. ఒక 5 లక్షలు, 7 లక్షల మంది రాస్తారు ఎగ్జామ్. సో ఫైనల్‌గా ఈ 7 లక్షల నుంచి మీకు 1000 జాబ్స్ కోసం సుమారుగా ఒక 10-15 వేల మందిని మీకు ప్రిలిమ్స్ నుంచి పాస్ చేస్తారు. ఆ తర్వాత ఒక 3000 మందిని సెలెక్ట్ చేసుకుంటారు మెయిన్స్. ఆ తర్వాత వారిలో 1:3లో సెలెక్ట్ చేస్తారు మిమ్మల్ని. కాబట్టి ప్రాబబిలిటీ చూసుకుంటే చాలా తక్కువగానే ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు సపోజ్ 4 అటెంప్ట్‌లు, 5 అటెంప్ట్‌లు ఇలా ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. పాపం చాలా మంది ఇంటర్వ్యూ వరకు ప్రతిసారి వెళ్లి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ తర్వాత ఏమైపోతుందంటే సపోజ్ రాకుంటే ఏదైనా జాబ్ ఇంటర్వ్యూస్‌కి దేనికైనా వెళితే వాళ్ళు ఏమంటారంటే, "ఏం చేస్తున్నావు ఇన్ని రోజులంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాం" అంటారు. అక్కడేమవుతుందంటే మళ్ళా దిస్ బికమ్స్ ఎ డిస్‌క్వాలిఫికేషన్. సో నేను జనరల్‌గా ఇచ్చే సజెషన్ ఏంటంటే, గో ఫర్ హైయర్ స్టడీస్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మై కేస్. నేను బీటెక్ చేశాను. ఆ తర్వాత కొన్ని రోజులు ఉద్యోగం చేశాను. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతామన్న ఆలోచన కూడా లేదు గానీ నాకు. నాకు జాబ్‌లోకి వెళ్ళాలన్నది అంటే టీచర్‌గా వెళ్ళాలన్నది నా కోరిక. దాంతో నేను హైయర్ స్టడీస్‌కి వెళ్ళాలని ఎంటెక్ వెళ్ళాను. ఎంటెక్ చేశాను. తర్వాత పీహెచ్‌డీ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు ఫస్ట్ టైమ్ సివిల్ సర్వీసెస్ అన్నది తెలిసింది. తెలిసిన తర్వాత నేను నా స్వాట్ అనాలిసిస్ తయారు చేసుకున్నాను నేను. చేసుకొని ఇది అటెంప్ట్ చేయొచ్చు అనిపించింది. సో అప్పుడు అటెంప్ట్ చేశాను. సపోజ్ నాకది రాకుంటే ఏమైండేదంటే నేను పీహెచ్‌డీ కంప్లీట్ చేసుకొని నేను ప్రొఫెసర్‌గా ఎళ్ళేవాడిని. నాకు ఎంటెక్‌లో స్టైపెండ్ వచ్చేదప్పుడు. అప్పుడు మాకు ఐ థింక్ 1500, 1800 స్టైపెండ్ వచ్చేది. 1989, 86, 87లో. సార్ మీ ఎంటెక్ ఎక్కడ సార్? నేను ఐఐటీ అండి. ఐఐటీ మద్రాస్‌లో చేశాను. ఐఐటీ మద్రాస్. ఆ! సో అప్పుడేంటంటే మా మెస్ ఖర్చులకి, తర్వాత పుస్తకాల ఖర్చులకి వీటిలకి సరిపోయేది. కాబట్టి ఏంటంటే దీనికి బ్యాలెన్స్‌గా ఉండడం వల్ల నాకు ఆ ప్రెషర్ ఉండేది కాదు. అందువల్ల ఏంటంటే నేను చాలా మందికి ఇదే సజెషన్ వస్తుంటది. చాలా మంది జాబులు మానేసి చేస్తాం సార్ అంటుంటా. మానేయకండి. పెట్టుకోండి. కొద్దిగా శ్రమ పడండి. మీకు ఈజీగా వస్తుందనేది. ఎందుకంటే ఆ టెన్షన్ అన్నది మీలో ఉండదు. ఎప్పుడైతే మనం టెన్షన్‌లో ప్రిపేర్ అవుతుంటామో ఏమవుతుందంటే బ్రెయిన్ అంత యాక్టివ్‌గా మీకు అసిస్ట్ చేయదు. కాబట్టి ఆ టెన్షన్ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం గనక ప్రిపేర్ అవ్వగలిగితే దట్ ఈస్ ఎ బెస్ట్ థింగ్ అన్నది నేను చెప్తానండి. లాస్ట్ క్వెషన్ సార్. యాహ్! ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు మీరన్నట్టు కంబైన్డ్ స్టడీ చేయడానికి ఇష్టపడతారు. ఫ్రెండ్‌షిప్ హ్మ్. చేసుకుంటారు. కానీ హ్మ్.
ఫ్రెండ్స్‌లో ఏమంటారు ఈక్వాలిటీ మిస్ అయిపోవడం వలన ఎవరో ఒకరిని ఫాలో అవుతూ ఉంటే, హ్మ్. వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ వీళ్ళ మీద చూపించడం. వాళ్ళు ఒక్కోసారి కేర్‌లెస్‌గా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఇష్టమైనట్టు రన్ చేసుకుంటే, వాళ్ళు అది ఫాలో కావన్నా, లేకుంటే హ్మ్. నేను చదువు ఫాలో కావన్నా. దిస్ కన్‌ఫ్యూజన్ ఈస్ డిస్టర్బింగ్ దెమ్ ఎ లాట్ సర్. యాహ్! యాహ్! సో, హౌ టు గివ్ ద డైరెక్షన్ ఫర్ దెమ్ సర్? మీరు చూసింగ్ ది గ్రూప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఫ్రెండ్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకంటే ఒకడు ఇంట్లో ప్రెషరో, లేకుంటే దేనితో వచ్చుంటాడు ఒకడు. వాడికి పెద్ద ఇంట్రెస్ట్ లేదిక్కడ. ఎందుకంటే అక్కడ వాళ్ళ అమ్మ నాన్నలు చెప్తున్నారు. మా వాడు హైదరాబాద్‌కెళ్ళాడు కోచింగ్ చేస్తున్నాడు. బట్ హి ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. అట్లాంటి వాడు మన గ్రూప్‌లో వచ్చాడనుకోండి, ఏమవుతుందంటే వాడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వైల్ పికింగ్ అప్ యువర్ కంపానియన్స్, మీ ఫ్రెండ్స్‌ను యూ హావ్ టు బి ఎక్స్‌ట్రీమ్‌లీ కేర్‌ఫుల్. కాబట్టి వెళ్ళగానే చేయకండి. కొంత రోజులు అబ్జర్వ్ చేయండి. ఎవరు మన ఫ్రీక్వెన్సీతో ఉంటారు. తర్వాతేంటంటే ముఖ్యంగా మన ఆర్థిక బ్యాక్‌గ్రౌండ్ గూడా చాలా ఇంపార్టెంట్. సపోజ్ మనమంతా మిడిల్ క్లాస్. మేమంతా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం. సపోజ్ ఎవరైనా రిచ్ వాళ్ళు మన గ్రూప్‌లో అయ్యారనుకోండి. వాళ్ళకి పెద్ద డబ్బులు పెద్ద ఇది ఉండదు. కొంచెం విలాసవంతంగా ఖర్చు పెట్టడానికి బయట డబ్బులు, పార్టీలు లేకుంటే ఇట్లా వెళ్ళడం ఇటువంటి వాళ్ళకు అలవాట్లుంటాయి. దాంతో ఏమవుతుందంటే మనం అనవసరంగా డైవర్ట్ అయిపోతాం. సో, ది పీపుల్ హూమ్ యూ సెలెక్ట్ వెరీ వెరీ కాషియస్‌లీ అని నేను చెప్తాననమాట. కాబట్టి ఎప్పుడూ ఆలోచించండి. ఎవరి వల్లైతే మనకు కంఫర్ట్ ఉంటుందో, ఎవరి వల్లైతే మనకు పాజిటివ్‌గా మనం చేస్తున్న ప్రిపరేషన్‌లో ఇంకా పాజిటివ్‌నెస్ పెరుగుతుందో, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఎవరి వల్లైతే మనం డిస్ట్రాక్ట్ అవుతామో, డైవర్ట్ అవుతామో అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవద్దు. లేకుంటే ఏమవుతుందంటే, మళ్ళా అక్కడ మొహమాటంతో ఏమవుతుందంటే, మన గ్రూప్‌లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పినట్టు వాళ్ళ ప్రభావం ఎక్కువగా పడి, మనం వేరే మార్గంలో వెళ్ళిపోయే అవకాశం గూడా ఉంటుంది. అవును సార్. కాబట్టి మెయింటైన్ యువర్ ఇండివిడ్యుయాలిటీ. ఎట్ ది సేమ్ టైమ్ మీ ఆల్టర్ ఈగోస్ అంటాం దీంట్లో మనం. నాలాగే ఉన్న ఇంకొక వ్యక్తి ఈజ్ అన్ ఆల్టర్ ఈగో ఆఫ్ మైసెల్ఫ్. ఓకే. సో, అలాంటి ఆల్టర్ ఈగోస్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని కేర్‌ఫుల్‌గా సెలెక్ట్ చేసుకోండి. తర్వాతేంటంటే ఈ డిస్కషన్స్, పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్, నిరాశ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అందుకనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఏమంటారంటే, నిరాశకే నిరాశ పుట్టించాలంటాడు. అంటే సార్. యాహ్! యూ డోంట్ గెట్ డిజెక్టెడ్ ఆర్ థిస్ థింగ్ డిసప్పాయింటెడ్. డిసప్పాయింట్‌మెంట్ దానికే డిసప్పాయింట్‌మెంట్ పుట్టించాలి. ఆ విధంగా మన ప్రిపరేషన్ ఉండాలి అంటారు. కాబట్టి మీరు మీ ఆలోచనలు, ఈ ఫ్రీక్వెన్సీలు ఇవన్నీ చూసుకొని, మీ స్మాల్ గ్రూప్ ఏదైతే తయారు చేసుకుంటారో వాట్లలో బాగా తయారు చేసుకుంటే బావుంటుంది. ఇట్ విల్ హెల్ప్ యూ అండి. సార్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ నైస్ ఇన్‌పుట్స్. హోప్ రైట్. డెఫినెట్లీ గోస్ లాంగ్ వే సార్. యాహ్! డెఫినైట్‌లీ అండి. షూర్. థాంక్స్ ఫర్ యువర్ థాంక్ యూ. గైడెన్స్ సార్. నమస్కారం.